మధ్యగల నష్టపరిహారం వచ్చే వరకు పోరాడదాం మధ్యగల నష్టపరిహారం చెల్లించే వరకు వర్ధిల్లాలి మధ్యగల ఐక్యత మత్స్యకారుల ఉపాధి గండి కొడతా మన గ్యాస్ మనకే కేజీ బేసిక్ గ్యాస్ మనకే మన గ్యాస్ మనకే వచ్చే వరకు ఏడో తారీఖుని మన సముద్ర గర్భంలో పడ్డ ఓఎన్జీసీ నిజ నిక్షేపాలని ఎట్టి పరిస్థితులను గత ప్రభుత్వం మోసపోకుండా గత ప్రభుత్వంలో పడిన పాసిల్పూడి బేసిల నుంచి గుజరాత్ వరకు తీసుకెళ్లిన గ్యాస్ అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప మన ఏపీ ఎక్కడ అది అభివృద్ధి చెందడం లేదు. అదే తప్పిదం మళ్ళీ ఇవాళ జరగకూడదని కానీ అధికార పక్షం అందరూ కూడా ఏకగ్రీవంగా చర్చించి ఈ పడిన నిక్షేపాలని మన రాష్ట్రానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ప్రయాణం చేయాలి. గత 10 సంవత్సరంలో సామర్లకోటలో ఎలక్ట్రికల్ డివిజన్ పెడితే దానికి ఓన్లీ గ్యాస్ స్టేషన్ మీద పెట్టినటువంటి సంస్థని గ్యాస్ ఇవ్వక ఆ ఫ్యాక్టరీ దుబాయ్కి పట్టుకెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులు జరగకుండా ఈ గ్యాస్ ని ఈ స్టేట్ లోనే ఉపయోగిస్తే అనేక రకాల ఇండస్ట్రీస్ వస్తాయి. దాన్ని బట్టి ప్రజలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.